హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చూస్తున్నారు కదండి. ఆలు ఫ్రై అంటే మనము ఏదన్నా పప్పుచారు కానీ, లేకుంటే అప్పటికప్పుడు వేడి వేడి రైస్లో కానీ, ఈజీగా లంచ్ బాక్స్లో కానీ చేసుకోవాల్సిన కర్రీ ఏదైనా ఉందంటే ఈ ఆలు ఫ్రై మాత్రమే అండి. చాలా సింపుల్గా మసాలా కూడా వాడకుండా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఆయిల్ పోసుకొని పోపు కోసం జీలకర్ర, అలాగే కాస్తంత కరివేపాకు వేసుకొని, మనం ముందుగానే సన్నగా తరుక్కున్న ఆలుగడ్డ ముక్కలు కూడా దీంట్లో వేసుకొని, ఆయిల్ అనేది పీసులకు పట్టేలాగా మొత్తం ఒకసారి కలుపుకోండి. కానీ పోపుకు కరివేపాకు వేసేటప్పుడు మాత్రం కాస్తంత కేర్ఫుల్గా ఉండండి. చూసారు కదండి. మొత్తం కలుపుకున్న తర్వాత కాస్తంత పసుపు, స్పైసీకి తగ్గట్టు కారం, రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా దీంట్లో వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. మొత్తం హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. చాలా ఈజీగా అయిపోద్ది. మూత మాత్రం అస్సలు పెట్టకండి. ఆలు ఫ్రై చేసేటప్పుడు సింపుల్గా అయిపోద్ది. మీకు ఇష్టం ఉంటే ఇప్పుడు మసాలా అంటే గరం మసాలా లేదా ధనియా పౌడర్ వేసుకోవచ్చు. నేను మాత్రం ఏం వేయట్లేదు. ఇలానే టేస్ట్ బాగుంటుంది. కాస్తంత కొత్తిమీర, ఇంకాస్తంత కరివేపాకు కూడా దీంట్లో వేసుకొని మొత్తం ఫ్రై అయ్యేంత వరకు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని దింపేసుకున్నారంటే వేడి వేడిగా రైస్లో కానీ, మనము పప్పుచారు చేసుకున్నప్పుడు కానీ తినేయచ్చు. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా ప్రాసెస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.